ఈ ఇయర్ మీరు 15,000 పెట్టి కొన్న ఫోన్ నెక్స్ట్ ఇయర్ 20,000 కాబోతుంది. ఈ మొబైల్ ప్రైజ్లు రాకెట్లా ఎందుకు పెరుగుతున్నాయి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో రీజన్లు మాత్రమే చెప్తాను. హైప్ అయితే ఏ బ్రాండ్కి ఇది ఏ బ్రాండ్ ప్రమోషన్ అయితే కాదు. ఫస్ట్ రీజన్ వచ్చేసి డాలర్ వాల్యూ. ఇండియాలో ఫోన్లు అసెంబుల్ చేస్తారు కానీ ప్రాసెసర్, కెమెరా, డిస్ప్లే, మెమొరీ ఇవన్నీ వేరే కంట్రీ నుండి ఇంపోర్ట్ చేస్తారు. రూపీ వాల్యూ వీక్ అవ్వడం వల్ల డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రాసెసర్ లాస్ట్ ఇయర్ 3,000 అయితే అదే ప్రాసెసర్ చిప్ ఈ ఇయర్ 3,500 నుంచి 4,000 మధ్యలో ఉంటుంది. సో కంపెనీ లాస్ట్లో ఫోన్ అమ్మదు కదా, ఆ భారం కూడా మన మీదే వేస్తారు. సెకండ్ రీజన్ వచ్చేసి టెక్నాలజీ అప్గ్రేడ్ కావడం. ఇప్పుడు ఫోన్లో ఏముండాలి? 5G కంపల్సరీ కావాలి, అమోలెడ్ డిస్ప్లే ఉండాలి, 50 లేదా 64 మెగాపిక్సెల్ కెమెరా ఉండాలి, AI ఫీచర్స్ ఉండాలి, ఫాస్ట్గా ఛార్జ్ అవ్వాలి. ఈ ఫీచర్స్ అన్ని చీప్ కాదు కదా. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే LCD బదులు అమోలెడ్ డిస్ప్లే పెట్టడం, ఇవన్నీ పెట్టడం వల్ల ఫోన్ కాస్ట్లో 1,500 నుంచి 2,000 ఇంక్రీజ్ చేస్తారు. మనం అనుకుంటాం సేమ్ ఫోన్ కాస్ట్లీ కదా అని, కానీ కంపెనీ సైడ్ నుంచి టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి కాస్ట్ కూడా పెరుగుతుంది. థర్డ్ అండ్ మెయిన్ రీజన్ అయితే ఇది, కోవిడ్ తర్వాత చిప్ షార్టేజ్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ డిలే అయితే చాలా అవుతుంది. ఒక ఫ్యాక్టరీలో ప్రాబ్లం వస్తే వరల్డ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ప్రాసెసర్ లేట్ అయితే కంపెనీలు ఎక్స్ట్రా మనీ పే చేసి మరీ తయారు చేస్తారు. ఆ ఎక్స్ట్రా కాస్ట్ కూడా ఫోన్లోనే యాడ్ చేస్తారు. ఫోర్త్ రీజన్ ఏంటంటే ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ మీద GST ప్లస్ ఇంపోర్ట్ డ్యూటీ ఉంటుంది కాబట్టి ప్రీమియం పార్ట్స్ మీద ఎక్కువ ఛార్జ్ చేస్తారు. కంపెనీ ఆ ట్యాక్స్ని అబ్రాడ్ చేస్తుంది కాబట్టి ఫైనల్ ప్రైస్లో యాడ్ చేస్తారు. రిజల్ట్ ఏంటంటే మన మీద భారం పడుతుంది అది కూడా. ఫిఫ్త్ రీజన్ ఏంటంటే మార్కెటింగ్. ఇది చాలా మంది మిస్ చేస్తారు. యూట్యూబర్స్ కానీ, టీవీ యాడ్స్, క్రికెటర్స్, ఆఫ్లైన్ స్టోర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఒక ఫోన్ని పాపులర్ చేయడానికి ఒక కంపెనీ కొన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తారు. ఆ మనీ మొత్తం రికవరీ చేయాలంటే ప్రైస్ అయితే పెరగాల్సిందే. మనం ఫోన్ కొనేటప్పుడు ఫోన్ మాత్రమే కాదు, మార్కెటింగ్ కాస్ట్ కూడా పే చేస్తాం. సో ఫ్రెండ్స్, మొబైల్ ప్రైస్ రాకెట్లా పెరగడానికి ఒకటే రీజన్ కాదు. డాలర్ వాల్యూ, న్యూ టెక్నాలజీ, గ్లోబల్ ఇష్యూస్, ట్యాక్స్, మార్కెటింగ్ కాస్ట్ ఇవన్నీ కంబైన్ అయ్యి ఫోన్ కాస్ట్లీ అవుతున్నాయి. ఫైనల్గా మీ ఒపీనియన్ ఏదో కామెంట్ చేయండి. ఈ ఫోన్లు ప్రైస్ పెరిగితే మీరు కొంటారో లేదో అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.